చిత్ర ఏ చిత్ర ఏ చిత్ర చెప్పేది విను. చిత్ర ఏ ఆగు. రేపటి నుంచి తాగనని చెప్పాను కదా. తాగుబోతోడి పెళ్ళావని పిలిపించుకోవడానికరా నేను పెళ్లి చేసుకున్నాను. ఏది కావాలన్నా తమ్ముణ్ణి అడుగు అని అంటున్నావు. లోపలంగా నాప్కిన్లు కావాలని ఎవరిని వెళ్ళి అడగమంటావు? చెప్పరా? అర్జున్, దానికి నచ్చజెప్పి వెనక్కి తీసుకురారా. నన్నేమని నచ్చజెప్పి తీసుకురమ్మంటావు? మా అన్నయ్య మంచివాడనా, లేదా ఈ రోజుల్లో ఎవరు తాగట్లేదు, తాగడం తప్పు కాదు అనా? వాడి జాతకంలో ఏదో దోషం ఉందంట్రా. స్థలం మారితే వాళ్ళలోనూ మార్పు వస్తుంది. $3 కోట్ల పౌడర్ జాగ్రత్తగా మెన్షన్ లో ఉంచు. భయమేస్తోందిరా, దొరికిపోతామేమోరా. కొలంబియా వారి దగ్గర నుంచి వాళ్ళు కొట్టేశారు, వాళ్ళ దగ్గర నుంచి మనం కొట్టేశాం. భయపడితేనే దొరికిపోతాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మనం ఎవరో వాళ్ళెవరో. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే పట్టుకోలేమనుకున్నావా? కొలంబియన్స్ దగ్గర నుంచి పౌడర్ కొట్టేయడానికి నీతో కలిపి 4 పంపించాం. నువ్వు మాత్రం డెలివరీ ఇవ్వకుండా $3 కోట్ల పౌడర్ ని ఎవడికో ఇచ్చావు. ఎవడికిచ్చావురా? వాడి పేరు నవీన్. నవీన్ ఆల్రెడీ మన బైక్ తో నగలతో పారిపోయినవాడు. వాడు ఎస్ఎస్ మ్యాన్షన్ లో ఉన్నాడంట. వెళ్ళి వాడిని, బైక్ ని, పౌడర్ ని తీసుకొచ్చాయి. మీకు సంబంధించిన ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి, పోలీసులకు ఇచ్చేస్తాను. రే, మా నెట్వర్క్ ని కనిపెట్టే పోలీస్ ఇంకా పుట్టలేదురా. వెల్కమ్ టు వైజాగ్ సార్. థ్యాంక్ యూ. పీపుల్స్ కాప్ ఇన్ వైజాగ్ #వైజాగ్ లో ట్రైనింగ్ లో ఉంది సార్. ప్రెస్ మీ ఇంటర్వ్యూ కోసం వచ్చారు సార్. చేతల్లో చూపి మాటలు వద్దు అంటారు సార్. కొత్తలు రెడీ చేసి అమ్మగారికి ఒక తాళం ఇచ్చాను సార్. రే అమ్మ కూచి, చెప్పవే. మా ఊరికొచ్చి 12 hours అవుతుంది, ఇంకా నన్ను చూడడానికి రాలేదే. మీ ఇంట్లో వాళ్ళే కదా నాకు ఉద్యోగం లేదని అవమానిస్తున్నారు. ఉద్యోగాలు చేరిన తర్వాతే నేను వచ్చి కలుస్తాను. అప్పుడైతే వచ్చే వారం నా బర్త్డే, దానికి కూడా రావా? నో. మర్యాదగా వచ్చి వెళ్ళిపో, లేదా చంపేస్తా. సార్, ఎస్ఎస్ మ్యాన్షన్ లో చాలా మంది కుర్రాడు కడిపి పడిపోయారు సార్. సార్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. దిస్ వే సార్. ఏం జరిగింది సార్? నిన్న రాత్రి సడన్ గా చాలా మంది మైకం వచ్చి పడిపోయారు సార్. తెల్లారి చూసేసరికి రూమ్ లో కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు సార్. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏది జరిగి ఉంటుందని. ముందుగా ఎవరు చూశారు? చనిపోయిన రూమ్మేట్ సార్. పేరు? సక్సెస్ బాలు. అదేంటి సక్సెస్ బాలు? పొట్టి బాలు అని పిలవడం కంటే సక్సెస్ బాలు అని పిలిస్తే పాజిటివ్ వైబ్రేషన్ స్ప్రెడ్ అయ్యి లైఫ్ లో సక్సెస్ వస్తుంది, అందుకే. తలుపు తెరవరా. లోపల గడి పెట్టింది సార్. బయట ఉండి లోపల గడి పెట్టడం తెలిసి నీకు దాన్ని తెరవడం తెలీదా? తెరవరా సార్. తెరవరా సార్. తెరవరా.
అయ్యయ్యో, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అదేం లేదు సార్. ఒక్క తన్నుతో తెరిచావు. అయ్యయ్యో కదా మీకే చెప్పేది. చిన్నస్వామి సార్. ప్యాంటు విప్పి చూడండి. ఓకే సార్. సక్సెస్ బాలు, సార్. ఊరేసుకున్నవాడు నువ్వు ఒకే అమ్మాయిని ప్రేమించారా? లేదు సార్. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదా? లేదు సార్. ఊళ్ళో మీ కులం అమ్మాయిని లవ్ చేశాడా? అలాంటిదేం లేదు సార్. మరెందుకు నీ ఫ్రెండ్ లేపేశావు? సార్ నైట్ షిఫ్ట్ పూజ చేసుకుని పొద్దునే వచ్చాను సార్. ఒప్పుకోవు కదా? సరే, బాడీని ఎలాగైతే ఎక్కించావో అలాగే దించేసి. సామే నాకేం తెలియదు సామే, నన్ను వదిలేసామే. సార్ లీక్ అయింది, సూసైడే సార్. బాలు సార్ తప్పించుకున్నావు. వెళ్ళు, అంబులెన్స్ వాడిని పిలుచుకురా. సరే సార్. నాకు ఇదొట్టి సూసైడ్ అనిపించట్లేదు. ఈ సూసైడ్ వెనుక క్రైమ్ కూడా ఉండొచ్చు. లుక్, ఇది డ్రగ్ అడిక్ట్స్ వేసుకునే టాటూ. ముక్కు చూడండి, డ్రగ్ పీలిస్తే హీట్ వల్ల వచ్చే పగుళ్ళు. ఈ గాల్లో కూడా ఒక డిఫరెంట్ స్మెల్ ఉంది. ఇక్కడెక్కడైనా డ్రగ్ తగలటి నాన్వాల్ ఉందేమో చూడండి. ఓకే సార్. అంబులెన్స్ అన్నా, సార్ పిలుస్తున్నారు. బ్రదర్, నా బైక్ నవీన్కి ఇచ్చాను. పోలీసులకు దొరికితే సార్ ఇక్కడ తగలబెట్టారు. నార్కోటిక్స్ నుంచి సోఫియాని పిలవండి. ఓకే సార్. ప్యూరెస్ట్ ఫామ్ సార్. ఇది కాలి గాల్లో కలవడం వల్లే చాలా మంది మూర్చబోయారు. ఓకే, అమ్మ ఎలా ఉన్నారు? ఉద్యోగం చేసింది చాలు, పెళ్లి ఎప్పుడని అడుగుతోంది. ఓసారి చేసుకుని చూడొచ్చుగా. ఏ, నువ్వు చేసుకుని చూడొచ్చుగా. డ్రగ్ రెసిడ్యూస్ తాకట్టు పెట్టిన రిసిప్ట్ కూడా ఉందే. సక్సెస్ బాలు. సార్ నవీన్ హెల్మెట్ ఇక్కడుంది. బైక్ ఎక్కడుంది? బైక్ బైక్ ఒక్క డాడీకి. ముక్కు మొహం తెలియనోడికి నీ రూమ్మేట్ నవీన్ బైక్ ఎందుకు ఇచ్చావు? అది వేరొకటి బైక్. పోలీసులకు గనక దొరికితే ఏ పార్ట్ ఆ పార్ట్ అమ్మేస్తారన్నాడు. వాడు అన్న పాయింట్ నాకు న్యాయం అనిపించింది. ఓహోహోహో, అందుకే బైక్ ఇచ్చేశాను. బైక్ ని తీసుకెళ్లిన వాడి ముఖం గుర్తుందా? గుర్తుంది సార్. స్కెచం సోఫియా, ముందు బైక్ నంబర్ చెప్పరా. ఏపీ 10W7742. బాలు, మేడం, వాడి మొహం చూడడానికి ఎలా ఉంటుంది? వాడి మొహం అచ్చం దొంగ కోళ్ళు పట్టే వాడి మొహం లాగే ఉంటుంది మేడం. అశోక్ కుమార్. శశి సార్, బైక్ తీసుకెళ్లి వాడి పేరు అశోక్ కుమార్. వాడిని లాక్కురా. ఓకే సార్. చిన్నస్వామి సార్. హెల్మెట్ లో దొరికిన తాకట్టు రిసిప్ట్ డీటెయిల్స్ కావాలి. అలాగే సార్. ఈ బైక్ నీ దగ్గర? అవును సార్, ఈ బైక్ నాదే. నేనే అశోక్ కుమార్. కానీ ఈ బైక్ ని నేను ఎప్పుడో ఏలెక్స్ లో అమ్మేశాను సార్. వీడిని ఎత్తుకొచ్చామని తెలిసి నవీన్ భయపడి డ్రగ్ అని తగిలెట్టేసి ఊరేసుకున్నాడు. ఎలాగో వాడు రూమ్మేట్ కళ్ళు కప్పి మనం ఏ లక్స్ లో కొన్న బైక్ ని తీసుకొచ్చేసాను. కానీ ఆ ఏసీకి డౌట్ వచ్చేసిందన్నా. బైక్ తీసుకువెళ్లిన వాడు ఇలా ఉంటాడా? అవును అర్జున్. ఐటీ వింగ్ తో ఒకసారి మాట్లాడి ఆధార్లోనూ ఫేస్ ట్రేసర్ అనే మొహానికి మ్యాచ్ ఉందేమో చూడమని సోఫియా. సార్, అశోక్ కుమార్ ఆ బైక్ ని ఏఎల్ఎక్స్ లో ఒకటి అమ్మేశాడు సార్. ఆ నంబర్ ఎవరిది? దొంగ నంబర్ సార్. అభిషేక్ అన్నవాడి ఫోన్ దొంగిలించి ఈ బైకే కాకుండా ఇంకా 8 బైకులు దొంగిలించారు సార్. అమిత్, ఏమైంది? డాగ్ స్మెల్ చేసింది.
కొలంబియన్స్ తో ఆడిన గేమ్ లో ఒకటి రూల్స్ మీరాడు. వీడిని ఏం చేద్దాం చీఫ్? సాటన్ స్లేవ్స్ ద్రోహాన్ని ఎప్పటికీ క్షమించదు. రూల్స్ ఆర్ రూల్స్. సరే చీఫ్, వీడిని పైకి లాగరా. సార్, ఆధార్లోను ఫేస్ ట్రాకర్లోను వీడి డీటెయిల్స్